పాపం అందరు కూడి రేవంత్ రెడ్డి సార్ నువ్వు ఒక్కరిని చేసిండ్రు. ప్రతిపక్షాలు పూటొక మాట అంటున్నా, పక్కా లెక్కలతోని పబ్లిక్ ల పతార పల్సగా చేస్తున్నా ఒక్క కాంగ్రెస్ మంత్రి లీడర్ కూడా బాజాప్తా బయటికి వచ్చి సీఎం కు సపోర్ట్ ఇచ్చుకుంటూ మాట్లాడతలేరని చాలా మంది అనుకుంటారు కదా. అసొంటోళ్ళు అందరు అవాక్కయ్యే తీరు నేనున్నా అనుకుంటా బయలుదేరిండు ఎంపీ సారు. కాకుంటే కవర్ డ్రైవ్ చేసి కాపాడుతున్నా అనుకొని ఇంకింత ఇజ్జత్ తీసే కథం మోపు చేసింది మొత్తానికి. ఇసుంటి సపోర్ట్ చేసి మాట్లాడే లీడర్ ఉండాలన్నా ఏ పార్టీలైనా కానీ. వారెవ్వా ఫేక్ కంపెనీల పేరుతోని కోట్ల భూమిని కొల్లగొడుతుండు రేవంత్ రెడ్డి తమ్ముడు అని సీఎంను, కాంగ్రెస్ సర్కార్ను, ప్రతిపక్షాలు, పబ్లిక్ ఒక్క తీరు అరుచుకుంటుంటే అధికారంలో ఉండి గాయంత సంపాదించుకుంటే ఎందుకు ఓరుస్తలేరు అనుకుంటా హస్తం పార్టీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏ తిరిగి ఎన్కేసుకొస్తుండో చూడురిగా. ఆయన కూడా వాళ్ళని చిన్న చిన్న కంపెనీలు పెట్టుకొని ఇక భూములు తీసుకొని చిన్న కంపెనీలలో పని చేసుకోనో లేకపోతే ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేయాలని కొత్త కంపెనీ పెట్టుకొని కొంచెం తక్కువ పెట్టుబడితో ఒక భూమిని అప్లై చేసుకుంటే ఇంత రాద్ధాంతం చేస్తున్నారు మీరు. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు కేవలం కేటీఆర్ కి రేవంత్ రెడ్డి మీద కోపము, రేవంత్ రెడ్డి కుటుంబంలో ఎవరు బాగుపడొద్దు, తెలంగాణ సమాజం కూడా వాళ్ళకు ఓట్లు అయినందుకు వాళ్ళు కూడా అనుభవించాలి, ఎవ్వరికి మంచి జరగొద్దన్న ఆలోచనే ఉంది కేటీఆర్ కి. మీరేమో సెల్ఫ్ ఇష్యూ, మీరేమో దండుకోవాలి, దాచుకోవాలి, వేరే వాళ్ళు బతకడానికి కూడా వీలు కావద్దు. ఎందుకంటే అందరికి కేటాయించినట్టు ఆయనకు కేటాయించారు. అప్లికేషన్ పెట్టుకుంటే 32 మందో 34 మందో శ్రీధర్ బాబు గారు చెప్పారు. అవునయా, రేవంత్ రెడ్డి కుటుంబంలో ఎవరు బాగుపడొద్దా అని అనుకుంటా ఇంకేమన్నాడు. ఏదో తక్కువ పెట్టుబడితోని పర్మిషన్ తీసుకొని చిన్న చిన్న కంపెనీలు పెట్టుకుంటే పేద పంచాయత్ చేస్తుర్రు, అందరికి కేటాయించినట్టే అప్లికేషన్ పెట్టుకుంటే రేవంత్ రెడ్డి తమ్ముడు కొండలరెడ్డి కూడా భూమి ఇచ్చిర్రు అని అనుకొచ్చిండు కదా. సరే సార్, మరి మీరన్నట్టు చిన్న కంపెనీ అంటే ఒకరిద్దరన్నా అలా కొలువు చేసేటోళ్ళు ఉండాలనా? అసలు ఉద్యోగులే లేరని నిన్న కేటీఆర్ పక్క ఆధారాలతోని వెబ్సైట్ వివరాలు కూడా చెప్పుకుంటా కాగితాలు చూపించిన దానికి ఏమంటారు మరి? అది కూడా పోనీర్రి. ఒక కంపెనీకి ఫోన్ నెంబర్ అనేది అన్న ఒకటి ఏడుస్తుంది కదా. 1 2 3 4 5 6 7 8 అని వరుస పెట్టి నెంబర్లు రాస్తే అది ఫోన్ నెంబరే అనుకొని కరెక్ట్ కంపెనీ అనుకొని భూములు ఇవ్వాలి, అంతేనా ఎంపీ సారు అని అనుకుంటే కారు కర్తలే కాదు నెటి జనాలు కూడా నెత్తి మీద అచ్చింతలేస్తారు మంచిగానే. ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు బయట పెట్టిన ఆధారాలకు కౌంటర్గా ఇగో ఇవి అసలు నిజాలు, ఇవి కంపెనీ వివరాలని కాయిదాలు చూపిస్తారనుకుంటే గాయం తెనికేసుకుంటే ఓరుస్తలేరా అని మాట్లాడుతురంటే ఈ మాటలని జనాలు ఇంటనే ఉన్నారు, అంతా చూస్తూనే ఉన్నారు అనుకుంటా పోస్టులు వేస్తారు ఇంకొందరు. ఇక ఇంకో దిక్కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఎక్స్లు అరుచుకున్నాడు ఇట్లా, ఓ అమాయక తెలంగాణ నిరుద్యోగ మిత్రులారా, ఎందుకు కొలువుల కోసం అంత తనలాడుతున్నారు? మీరు రాత్రికి రాత్రి అపర కోటీశ్వర్లయ్యే మంత్రం ఒకటి ఉన్నది, ఏ ఆఫీస్కు పోయినా మా అన్న పేరు రేవంత్ రెడ్డి అని చెప్పురి. ఇవాళ ఈ భూముల అక్రమ కేటాయింపుల ఫైళ్లలో గుడ్డిగా సంతకాలు పెడుతున్న ఆఫీసర్లారా రేపు జైలుకు పోతేందుకు రెడీగా ఉండరు అనుకుంటే రాసుకొచ్చింది ఇట్లా. మరి ఇంత పెద్దగా అవుతున్న ఈ పంచాది రేపు ఎవరిని ఏ తీరులో సిక్కుల పడేసి ఇక్కట్లు పెడుతుందా అనేది చూడాలిగా.